ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గొప్ప శుభదినం. నా లైఫ్లో ఇదొక అద్భుతమైన రోజు. ఆ శుభదినం ఏంటో చెప్పచ్చుగా. అనుని బుట్ట బొమ్మలా చేసి కూర్చోబెట్టావు. కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా ఆ మంచి రోజు ఏంటో తెలుసుకోవాలని ఉంది బాబాయ్. త్వరగా చెప్పేయండి. బంగారాజు, ఊరించి చెప్తున్నావు గానీ అసలు విషయం ఏంటో చెప్పరాదు? సావిత్రమ్మ, మీ అందరి ఎదురుగుండానే చెప్పేస్తాను. అందుకేగా మీ అందరిని రమ్మన్నాను. తులసి, టైం అవుతుంది, నువ్వు మండపం మీదకి వచ్చేసి. పిన్ని, బాబాయ్ మిమ్మల్ని పైకి రమ్మంటున్నాడు, వెళ్ళండి. ఏంటి రమ్మనేది? నేను వెళ్ళను. వెళ్ళు తులసి, పిలుస్తున్నాడు కదా. అసలు దేనికి మనల్ని ఇక్కడికి రమ్మన్నాడో ఇప్పుడన్నా అర్థమవుతుంది కదా. ఏం వెళ్ళాలి సావిత్రమ్మ? ఆ మనిషి అనుని అలా రెడీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చి మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఏం కొంప ముంచే మాట చెప్తాడోనని లోపల ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? అసలు మనం ఇక్కడ కూర్చోవడం ఎందుకమ్మా? ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నాన్నకేదో ప్రమాదం జరిగిందేమో అన్న కారణంతో ఇక్కడికి వచ్చాం. బానే ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? వెళ్దాం పదా. దివ్య, నాన్న మనందరినీ ఇక్కడికి రావాలని ఆయన పిలిపించాడు సరే. ఇంత రిసార్ట్ బుక్ చేశాడు, మనలో ఎవరికైనా చెప్పాడా? అనుకి ఒక్కదానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ముందే ఈ మాట మనకెవరికైనా చెప్పాడా? తులసి, నువ్వు పైకి వచ్చేసేయి. నువ్వు వస్తే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. కార్యక్రమం స్టార్ట్ చేస్తాడంట. అదేం కార్యక్రమం, ఎలాంటి కార్యక్రమం అనేది తన భార్యగా నాకు ముందే చెప్పొద్దు.